హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీ అందరికి గుడ్ న్యూస్. ఎలో బిగినర్స్ ద సీక్రెట్ రివ్యూల్ రేపటి నుంచి అనగా జనవరి 25 నుంచి మనకు న్యూ బ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. ఇక్కడ మనకు అన్ని సెగ్మెంట్లో అనగా ఇక్కడ నేర్చుకున్న వాళ్ళు క్రిప్టోలో చేసుకోవచ్చు, క్రిప్టో ఫ్యూచర్లో చేసుకోవచ్చు, స్పాట్లో చేయొచ్చు. అదేవిధంగా ఇండియన్ స్టాక్ మార్కెట్ ఆప్షన్ ట్రేడింగ్ చేయొచ్చు, కమ్యూనిటీస్ ట్రేడింగ్ చేయొచ్చు. ఓకే, మనం ట్రేడింగ్ పూర్తిగా నేర్చుకున్న తర్వాత మనం ఎక్కడ ఏ సెగ్మెంట్లో అయినా చేయొచ్చు. ఓకేనా. ఇక్కడ మనకు ఇండియన్ స్టాక్ మార్కెట్, మెయిన్గా ఇండియన్ స్టాక్ మార్కెట్, కమ్యూనిటీస్, క్రిప్టో ఫ్యూచర్ ట్రేడింగ్ నేర్పడం జరుగుతుంది. ఇంకోటి చూడండి, ఇక్కడ జనరల్గా మనం ఎక్కడ నేర్చుకున్నా కానీ ఎంతోమంది దగ్గర నేర్చుకొని ఉంటాం. ఎక్కడ నేర్చుకున్నా కానీ వాళ్ళు మనకు స్ట్రాటజీలు చెప్తారు. అవి తీసుకెళ్ళి మనం మార్కెట్ అప్లై చేస్తాయి, మనకు వర్కౌట్ కావు. చివరికి వీఆర్ లూజింగ్ అవర్ క్యాపిటల్. సో ఇక్కడ జరిగేది ఏంటంటే మనకు నేర్పే స్ట్రాటజీలు సరే, ఎవరో ఒకరు కొంచెం సబ్జెక్ట్ నేర్పుతున్నా కానీ అవి కూడా మనకు వర్కౌట్ కావు. ఎందుకు వర్కౌట్ కావు? సో ఇక్కడ మార్కెట్లో జరిగేది వేరు, మనం నేర్చుకునేది వేరు. సో ట్రేడింగ్ అనేది గివ్ అండ్ టేక్. అంటే మీకు ప్రాఫిట్ వస్తుందంటే అవతల వేరే వాళ్ళు లాస్ అవుతున్నట్టు, మీరు లాస్ అవుతున్నారంటే వేరే వాళ్ళకు ప్రాఫిట్ వస్తున్నట్టు. సో ఇక్కడ ఎవరు ప్రాఫిట్ తీసుకుంటున్నారు, ఎవరు తీసుకుంటున్నారు చెప్పండి? ట్రేడింగ్లో సక్సెస్ రేట్ వచ్చేసి 5%. ఇక్కడ సక్సెస్ అయ్యే వాళ్ళు ఎవరు? పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్, బ్యాంక్స్, వీళ్ళనే మనం బిగ్ ప్లేయర్స్ అంటారు. వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతున్నారు, మిగతా వాళ్ళందరూ లాస్ అవుతున్నారు. మరి ఎందుకు లాస్ అవుతున్నారు? మన ఎన్ని రోజులు నేర్చుకుంది ఏంది? దేనికి పనికిరాని క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్, చార్ట్ ప్యాటర్న్స్, ఇండికేటర్ బేస్డ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్. సో ఇవన్నీ మనకు వర్కౌట్ కావు. అవి సపోర్ట్, రెసిస్టెన్స్లు, ట్రెండ్ లైన్స్ ఇవే కదా ఇన్ని రోజులు మనం నేర్చుకుంది ఇవే. సో ఇక్కడ ఈ స్మార్ట్ మనీ మనం నేర్చుకోవాల్సింది ఏంది? ఈ బిగ్ ప్లేయర్స్నే స్మార్ట్ మనీ అంటాం. స్మార్ట్ మనీ టెక్నిక్స్, ఐసిటీ కాన్సెప్ట్స్. అంటే సో మనం వీళ్ళు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఉంటారు, 5% సక్సెస్ పీపుల్. వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఎక్కడ బై చేస్తున్నారు, ఎక్కడ సేల్ చేస్తున్నారు, వాళ్ళ ఫుట్ ప్రింట్స్ని ఫాలో కావాలి మనం. అంటే వాళ్ళు మనకు ఫోన్ చేసి చెప్తారా? చెప్పరు కదా. అదంతా మనకు చార్ట్లో కనిపిస్తుంది. వాటిని మనం ఐడెంటిఫై చేయాలి. దాన్నే టెక్నికల్ ఎనాలిసిస్ అంటారు. ఒకసారి మీరు టెక్నికల్ ఎనాలిసిస్లో మాస్టర్ అవుతే సో మీకు ట్రేడింగ్లో ఖచ్చితంగా సర్వైవ్ అవుతారు. మంత్లీ కన్సిస్టెంట్గా మీరు మార్కెట్ నుంచి రిటర్న్స్ తీసుకుంటారు. మీకు కావాల్సిన శాలరీ వర్కౌట్ అవుద్ది. సో ఇవన్నీ చూడండి, తెలుగులో మీకు ఎక్కడ జెన్యున్ నేర్పేవారు ఒకరిద్దరు ఉంటారో కానీ మీకు వాళ్ళు కూడా స్ట్రాటజీలు ఏవో జస్ట్ 1-2 స్ట్రాటజీలు, కొంత కాన్సెప్ట్ నేర్పిస్తారు. పూర్తిగా మీకు ట్రేడింగ్ పట్ల పూర్తి అవగాహన మీకు దొరకాలంటే ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ప్లాట్ఫామ్ ఎలో బిగినర్స్ ద సీక్రెట్ రివ్యూల్. ఓకే, ఇక్కడ తప్పితే మీకు ఎక్కడ దొరకదు. సో రేపటి స్టార్ట్ కాబోతుంది, నేర్చుకోండి. ఓకేనా. మీరు ఇక్కడ నేర్చుకున్న తర్వాత మీకు 2 కమిట్మెంట్స్ ఇస్తాను నేను. సో మీరు ఎక్కడిగా మళ్ళీ నేర్చుకోవడం కోసం సో గురువుల వెంట మీరు బారులు తీరాల్సిన అవసరం లేదు, ఇంకెక్కడ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, మీకే అర్థమైపోద్ది. సో ఇంకో కమిట్మెంట్ వచ్చేసి కొంతమంది ఏం చేస్తుంటారంటే సిగ్నల్స్ మీద, కాల్స్, టిప్స్ మీద డిపెండ్ అవుతారు. సో మీకు అలాంటి అవసరం గిట్ట రాదు. మీరు ఎవరిని నమ్మరు, ఎవరి మీద డిపెండ్ కారు. మీరే ఓన్గా అనాలిసిస్ చేసుకుంటారు, మీరే మాస్టర్ లెవెల్ ఆలోచిస్తారు, మీరే ట్రేడ్ చేస్తారు. ఓకేనా. సో మీరు ఇక్కడ నేర్చుకున్న తర్వాత హార్ట్ఫుల్గా హ్యాపీగా వెళ్తారు. నేను నేర్చుకున్నాను, నేను పే చేసిందని చెప్పేసి సాటిస్ఫాక్షన్గా వెళ్తారు. ఓకే, మీకు ఈ స్మార్ట్ మనీ టెక్నిక్స్, ఈ సక్సెస్ 5% పీపుల్స్ యొక్క స్ట్రాటజీలు, వాళ్ళు ఆలోచించే విధానం, ఆ విధంగా చార్ట్ని టెక్నికల్గా మీరు అనాలిసిస్ చేయాలనుకుంటే జాయిన్ కాండి ఎలో బిగినర్స్ ద సీక్రెట్ రివ్యూల్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ ఈ గ్రూప్లో అడ్మిన్స్ నెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళని సంప్రదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.